నేను నా నాయకుడి మీద నాకు విశ్వాసం ఉంది. రేవంత్ రెడ్డి ఆడ మాట అన్నాడు, అది ఏం జరుగుతుందని నేను విశ్వసిస్తాను. ఎందుకని నేను ఆయన సైనికుని కాబట్టి. నేను రేవంత్ రెడ్డి గారి సైనికుని, కాంగ్రెస్ పార్టీ సైనికుని. రేవంత్ రెడ్డి ఏ మాట అంటే దాన్ని మాత్రమే యుద్ధం చేసి దీన్ని ముందర పోసుకొని పోతా. అందుకని నాకు ముందు నమ్మకం ఉండాలి నాయకుడి మీద. అందుకనే ఇవాళ చాలా మంది గ్రామాల్లో మేము రుణమాఫీ చేసినాం. పోదాం, నేను ప్రతి గ్రామంలో మా గ్రామ పంచాయతీ దగ్గర మా అగ్రికల్చర్ ఏడీ గారు నా ఫోటో, ముఖ్యమంత్రి ఫోటో, ఎంపీ గారి ఫోటో, జిల్లా మంత్రుల ఫోటోలు అన్ని పెట్టి గ్రామ పంచాయతీ కాడ పోస్టర్లు పెట్టినారు. ఏ గ్రామంలో లేకుండా చెప్పండి, మళ్ళీ పెట్టిస్తా. దాంట్లో ఏమున్నది చదవలేదు. చాలా మంది నిలబడి అంతకంటే సరి వచ్చిన వినపెట్టాల. మా బద్య నాయకు నేను అనుకున్న ఉదాహరణ, బద్య నాయకు ఎంత రుణమాఫీ అయింది, ఎంత బ్యాంకులో అప్పు తీసుకుని రుణమాఫీ ఎంత, ఆయన ఫోన్ నెంబరు, ఆయన అన్ని దాని మీద డేటా మీద అట్లా ప్రతి గ్రామంలో పెట్టాం. అట్లా ఒక దేవరకొండ నియోజకవర్గంలో 360 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. 360 కోట్లు. 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులు ప్రతి ఊర్లో 10 మందో 20 మందో మిగిలిపోవచ్చు కాక. కానీ మేము చెప్పిన పథకం ప్రకారం 2 లక్షల లోపల చేస్తున్నాం. 2 లక్షల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేసినటువంటి ఘనత ఇవాళ ఏకకాలంలో ఒకటేసారి. పోయిన ప్రభుత్వం చేసింది చూసారు, అప్పుడు 10,000, అప్పుడు 20,000, అవి అసలుగా జరిపాయి. మా మీద 2 లక్షలు నిత్యపడే. ఇప్పుడు ఆయన మొత్తం చేసి ఉంటే మాకెందుకు వచ్చి బాధ పంచాలి. అందుకే 2 లక్షల రుణమాఫీ కూడా చేసినందుకు. అందుకే మా నాయకులకు, కార్యకర్తలకు నాయకుడు ఒక మాట అంటే దాన్ని సైనికుగా మోసుకొని ముందుకు తీసుకెళ్లేవాడే కార్యకర్త కానీ నాయకుడు కానీ.